విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, అటు కొడుకు కోడలు ఇటు కూతురు అల్లుడు కూడా సరిగ్గా మాట్లాడక తన కష్టం సుఖం చెప్పుకునే మనిషి లేక మా పైవాటలో ఉన్న ఆంటీ చాలా మదన పడుతోందండి. అలాంటి స్థితిలో తన మాటలు విని ఓదార్చే మనిషి సాయం అవసరం అనిపించింది ఆవిడకి. అంతకు మించి ఆవిడ నా నుంచి ఏమీ ఆశించటం లేదు. నీతో మాట్లాడుతుంటే నాకెంతో ధైర్యం కలుగుతోందమ్మా అన్నారు ఆవిడ ఓ మారు. ఆ మాత్రం వినే ఓర్పు నాకు లేదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాక ఆవిడ్ని విసుక్కోకుండా వినటం మొదలుపెట్టాను. నాకు బొబ్బట్లు ఇష్టమని చేయటం రాదని మాటల సందర్భంలో ఎప్పుడో అన్నానండి. ఓ రోజు మధ్యాహ్నం తలుపు తట్టి వేడివేడి భక్ష్యాలు పట్టుకొచ్చారు ఆవిడ. మా రాయలసీమ వాళ్ళం బొబ్బట్లు చాలా చక్కగా చేస్తాం అంటూ చెప్పారు. నాతో ఆవిడకి స్నేహం కుదిరింది. ఆవిడ ముఖంలో ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు. ఎవరికెవరమ్మా, నా పిల్లలు అంటూ తాపత్రయపడతాం. నాకున్నంత తాపత్రయం నా మీద నా పిల్లలకి లేదు. వాళ్ళు చూడకపోతే చూడకపోని ఏ వృద్ధాశ్రమంలోనో చేరిపోతాను. నా తదనంతరం నా ఆస్తిపాస్తులు ఆశ్రమానికి కొంత, నా పిల్లలకు కొంత ఇస్తాను. అది నా తదనంతరం అన్నారు. ఆంటీ, మీ నిర్ణయమే సరైంది అన్నాను నేను. మరి మీరేమంటారు? మీ ఆలోచనల్ని అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.